నేను ఇప్పటి వరకు ప్రతిపక్షాలన్నీ కూడా పాలక పక్షం మీద ఫైట్ చేసే సందర్భంలో ప్రతిపక్షాలన్నీ కొట్టుకొని నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని అనుకోవు. ప్రతిపక్షాలన్నీ కూడా పాలక పక్షం మీద బికాస్ పోలీస్ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ అంతా హక్కులు కోల్పోయే ప్రజల కోసం పాలకపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ మీద నేను, జనసేన, భారతీయ జనతా పార్టీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ వీళ్ళందరం కూడా కలిసి ఫైట్ చేయాలి. మేము ఇక్కడ కొట్టుకోవటానికి ప్రజాస్వామ్యం కాదు. వాట్ ఇస్ ద రియల్ డెమోక్రసీ? రియల్ డెమోక్రసీ అంటే పాలక పక్షం మీద ప్రతిపక్షాలు పోరాటం చేయాలి. ఇక నుంచి చేయాల్సింది రాజకీయం. నేను ఒక పార్టీ పెట్టుకున్నాను. నేను ఎవరికి ఊడిగం చేయటానికో లేకపోతే ఎవరికి సలాం కొట్టడానికో రాలేదు. నేను ఒక పార్టీ పెట్టుకున్నా. నా పార్టీ అభ్యర్థులు రేపొద్దున 175 కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి అమ్మా ఇదిగో మా అధ్యక్షులు, ఇదిగో మేము ఇలా చేస్తాం, ఇది చేస్తాం, ఇదిగో తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసింది, వైఎస్ఆర్సీపీ అన్యాయం చేసింది, భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసింది, జనసేన అన్యాయం చేసింది, ఈ రాష్ట్రానికి మొదటిసారిగా మేము వస్తున్నాము, మాకు ఓటేయండి అని అడగాలి అంటే రాజకీయంలో అన్ని పార్టీలను నేను విమర్శించాలి తప్ప అన్ని పార్టీలు సమర్థించుకుంటా పోతే నాకు ఓటు అడిగే హక్కు ఉండదు కదా. మీరు బాగా చేయలేదు అని చెప్పిన రోజున నేను ఓటు అడగలుగుతా. సో ఆ ప్రాసెస్ లో భాగంగా ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని నేను సీక్వెన్స్ లో చెప్పాను అంతే. అది వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసింది కాదు, నారా లోకేష్ ని టార్గెట్ చేసింది కాదు, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది కాదు. నేను అదే వీడియోలో మీరు క్లియర్ గా వింటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని కొద్దో గొప్ప ప్రయత్నం చేశారు, డెవలప్ చేయడానికి ప్రయత్నం చేశారు, అమరావతిని నిర్మించడానికి ప్రయత్నం చేసిన దాంట్లో సింహభాగం చంద్రబాబు నాయుడు గారికి భాగస్వామ్యం ఉంది. చంద్రబాబు నాయుడు గారు వేసిన మినిమం ఫౌండేషన్ ని కంటిన్యూ చేయకుండా అమరావతిని జగన్మోహన్ రెడ్డి చంపేశాడు అని చెప్పాను నేను. అమరావతి ప్రజల్ని 2014 నుంచి 19 వరకు వాళ్ళకి రావాల్సినటువంటి ప్రాపర్ వేలో అమరావతిని ఫిక్స్ అయిపోవటం వల్ల ఈ రోజు 30,000 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి అని చెప్పాను నేను.